మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తులారాశి వారికి నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి 2వ ఇంట రవి బుధుడు మరియు 3వ ఇంట శుక్రుడు, అలాగే 5వ ఇంట శని భగవానుడు, 6వ ఇంట రాహువు, 7వ ఇంట గురువు వక్రీకరించి మరియు 10వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం, 12వ ఇంట కేతువు. గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి గ్రహ సంచారము కొంత మాత్రమే అనుకూలత, గ్రహ గమనములు మాత్రము చాలా మటుకు ఎక్కువ రోజులు వ్యతిరేక ఫలితాలు అనేటువంటి కలగబోతున్నాయి. కాబట్టి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఈ తులారాశి వారు ఈ 15 రోజుల పాటు చెప్పినటువంటి విధంగా నిర్ణయం తీసుకొని చక్కగా మీరు ప్రయాణం చేసినట్లయితే సమస్యలు అనేటువంటివి అంతగా మిమ్మల్ని బాధించవు. ఎందుకు, ఏ ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గ్రహ సంచారం వల్ల జరిగేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా 2వ స్థానంలో రవి బుధుడు ప్రధానంగా ధనపరమైనటువంటి విషయంలో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క 15 రోజుల్లో ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో సమయానికి డబ్బు అందడం, రాని బాకీలు వసూలడం అనేది జరుగుతుంది. ఇక ముఖ్యంగా 3వ స్థానమందు శుక్ర సంచార ప్రభావం కొంతవరకు అనుకూలత అనేటువంటిది మీకు కలుగుతుంది. ఒక స్త్రీ పరిచయం, అలాగే తద్వారా మీకు జీవితంలో సాఫీగా సాగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. ఇక 5వ స్థానంలో శని వక్రీకరించి స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క తులారాశి వారికి గత 2.5-3 నెలలుగా గనక గమనించుకున్నట్లయితే అన్ని విషయాల్లో కొన్ని ప్రతికూలతలు అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే అర్ధాష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది వారికి కలిగింది కొంత. కానీ శని ఎప్పుడైతే వక్రీకరించి రుజుమార్గంలో 15వ తారీఖు తర్వాత నుంచి ప్రయాణం చేస్తున్నాడో ఆ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు సుగమం అవుతాయి. అనుకున్న విధంగా కొంత కార్యాచరణ మీరు ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక 6వ స్థానంలో రాహు యొక్క సంచారం అద్భుతమైనటువంటి యోగ ఫలితం అనేటువంటిది కలగబోతుంది. ఇక 7వ స్థానంలో, ఇక్కడ ప్రధానంగా 8వ స్థానంలో ఈ సంబంధించినటువంటి గురువు వక్రీకరించినటువంటి కారణం, పైగా ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో మీకు గురుబలం పెరగబోతుంది. వచ్చే సంవత్సరం మార్చి వరకు మీకు గురుబలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇట్టి గురుబలం ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడాను, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడాను ఆత్మవిశ్వాసంతో దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. 10వ స్థానంలో కుజులు స్తంభించి ఉండడం, ఇది మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే రైతులు, వ్యాపారస్తులు, కొంతమంది వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఉద్యోగ భద్రతకి మాత్రమే ఎక్కువగా పెద్దపీట వేస్తూ ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. కొత్త ఉద్యోగాలు వెతుకులాటలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12వ ఇంట కేతు సహజంగానే కొంత ఇబ్బందికర పరిస్థితులు, పనులలో ఆటంకాలు అనేటువంటి ఉండడము, వేదాంత ధోరణి తరచూ కనబడుతుండడం అనేటువంటిది మీ యొక్క మాటల్లో తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏ ఏ వృత్తులు ఉన్న వాళ్ళు ఎటువంటి విధానాలు పాటించాలన్నప్పుడు ముఖ్యంగా గమనించుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మైనింగ్ వ్యాపారస్తులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారు, పవర్ జనరేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగమును ఆవేశం, ఎందుకంటే మీకు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఉద్రేకపరిచే విధంగా మీ యొక్క పరిస్థితులు ఉంటాయి. కానీ ఉద్రేకపడకుండా ఉన్న వాటితో లౌక్యంగా వ్యవహరిస్తూ నొప్పింపక తానవ్వక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా ఈ యొక్క తులారాశి వారు ఆ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త క్రమశిక్షణతో మేలగండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే కొత్తగా వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. సమయం అనుకూలంగా లేనప్పుడు మనము తగ్గట్టుగా తగ్గి ఉండడమే మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా రైతుల విషయాన్ని గమనించుకున్నట్లయితే కొత్త పంటల జోలికి కానీ వెళ్లకుండా మీకు తెలిసినటువంటి సాధారణ పంటలకు వెళ్ళినట్లయితే అధిక దిగుబడి అనేటువంటిది పక్కకు పెట్టండి. కనీసం మీరు పెట్టిన పెట్టుబడికి లాభం లేకపోయినా మీరు ఆ పెట్టిన పెట్టుబడికైనా కానీ మీరు పొందగలుగుతారు. కొత్త వాటికి వెళ్ళి, తెలియని వాటికి వెళ్ళి భంగపడడం తప్ప ఇంకా వేరే పరిస్థితిని కనరావడం లేదు.
ఇక తులారాశి వారికి గమనించుకున్నట్లయితే గత 4-5 నెలలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీకు ఈ మధ్య కొంత మీ యొక్క ఆలోచనలకి ఊతమిచ్చే విధంగా కొన్ని పరిస్థితులు కలుగుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి సహాయ సహకారాలు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన తులారాశి వారికి కలగబోతుంది. ఎటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి వృత్తులు కనుక ఉన్నవాళ్ళు జాగ్రత్తలు పాటించండి, చక్కగా నిర్ణయాలు తీసుకోండి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి కలగవు. ముఖ్యంగా జ్యువెలరీ రంగంలో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు, హోటల్ వ్యాపారస్తులు, అలాగే రెస్టారెంట్ బిజినెస్లో నడుపుతున్నటువంటి వాళ్ళు, ఈ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, జనరల్ స్టోర్ రంగంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఫుడ్కు సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు వ్యాపార విస్తరణకి అడుగులు చకచకా ముందుకు సాగుతాయి. అనుకున్న విధంగా మీకు లోన్లు రావడమో లేకపోతే డబ్బు సహాయ సహకారాలు అందడమో, తద్వారా మీరు వ్యాపార విస్తరణ చేసుకుంటారు. నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమవుతుంది. కాకపోతే గురువు యొక్క స్థితిగతి ప్రభావం వలన కొంత అనారోగ్య సూచనలు, అలసట, సకాలానికి భోజనం చేయలేకపోవడం అనేటువంటి విషయాలు మీకు గోచరమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఫుడ్ విషయంలో డైట్ కంట్రోల్ చేసుకుంటూ మీ యొక్క పనులన్నీ చక్కబెట్టుకున్నట్లయితే మీరన్నీ కూడాను ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబడినటువంటి వృత్తులు ఉన్న వాళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ప్రధానంగా ఈ శని పంచమ స్థానంలో రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని ఆలోచనలు అనుకున్నటువంటి అన్ని కూడాను పనులు నత్తనడకగా సాగుతూ ఉండడం, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను గతం 2-3 నెలలుగా పడినటువంటి కష్టాలకి మాత్రము చెల్లుబాటు అయ్యే విధంగా మీ యొక్క పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ఇక వివాహార్థులకు సంబంధించి యువతి యువకులకి వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. చక్కగా ఆనందంగా ఉండండి. ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటి తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగార్థులు చెప్పినటువంటి విధంగా బదిలీలకు సంబంధించినటువంటి ఎక్కువగా ప్రయాసపడి ఎక్కువ శ్రమ కోరిస్తే తప్ప ఫలితాలు సాధించలేరు అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే ఎవరికి కూడాను ఈ యొక్క 15 రోజుల్లో ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఎందుకంటే ధన నష్టము సూచించబడుతుంది. ఇక ముఖ్యంగా కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవానుగ్రహం సాధారణంగా ఉంటుంది కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నవంబర్ 15వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశక్తివంతమైనటువంటి త్రిపురాంతకం అనగా త్రిపురాసులని సాక్షాత్తు పరమేశ్వరుడే సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకంలో నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శనిదోష పరిహారార్థమై వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం రోజున పితృదోష నివారణ పూజలు జరపబడుతున్నాయి. తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే ఆ దుర్మరణ ప్రభావం వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, ఏ పని చేసుకున్నా ఆలస్యం అవుతుంది, ఏ పని పూర్తి కాదు. అలాగే ముఖ్యంగా పిల్లలకి పెళ్లిళ్ళు, సంతానం కలగక ఇబ్బంది పడుతుంటారు. ప్రతి పని కూడా ఆలస్యం ఉంటుంది. కాబట్టి నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా ఈ గోకర్ణ క్షేత్రంలో జరగబడేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ఇక నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. దైవత ఆరాధనకి, దేవతా సందర్శనాలకి ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే 18, 19, 20 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఈ 18, 19, 20 తారీఖుల్లో మీకు ఖర్చులు కూడాను అధికంగా ఉంటాయి. అలాగే మీ పిల్లలతో అనగా సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి. సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి. ఇక ఈ సంబంధించిన 18, 19, 20 తారీఖుల్లో కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో లావాదేవీల్లో కొంత మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 21, 22 తారీఖుల్లో ఉద్యోగార్థులు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారుల యొక్క అండదండలతో కొంతవరకు ఈ 21, 22 తారీఖుల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ధనలాభం కూడా గోచరమవుతుంది. ఇక 25, 26, 27 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీకు ప్రతి పనులలో కూడాను ఆటంకం అనేటువంటిది ఉంటుంది. ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే మనశ్శాంతి అనేటువంటిది ఉండదు, ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 28, 29 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యత కంప్లీట్ అయిందనేటువంటి ఒక సంతోషంతో విందులు వినోదాల్లో బంధుమిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 30వ తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకొని ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి వచ్చేటువంటి సమస్యలు, సాధారణంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే ఈ
చంద్రశేఖరాష్టక పారాయణం 3 సార్లు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 3 సార్లు కనుక పఠించినట్లయితే సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలకి కంటే పరిస్థితుల కంటే విభిన్నంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.